దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన తోటి పని వాళ్ళారా, మరి దేవుని ఏర్పాటులో ఈ దినము 2 సంవత్సరములు దేవుని సంకల్పం చొప్పున అనుభవం పొందుకొని కాలేజీ మరి ప్రొఫెసర్ గారి వాక్చాతుర్యంతో మీరు నేర్చుకున్నటువంటి ప్రతి సందర్భమైనటువంటి ఆ పాఠమే కానీ వచనమే కానీ ప్రయోజనకరమైనదని దేవుని పక్షంలో నమ్ముచున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. అయితే మీరు సేవలో వాడబడుతున్న ఈ శుభదినమున, ఈ దినము మీరు పట్టభద్రులై, ఈ దినము మీరు సేవకులుగా గుర్తింపు పొందుటకై కాలేజీ వారు మిమ్మల్ని గుర్తించి ఈ దినము మీకు సర్టిఫికేషన్ చేయబోతున్న సందర్భముగా మీకు కొన్ని మాటలు దేవుని ఏర్పాటులో ఈ దినము మీకు మరి సూచించి బోధించవలసిందిగా దేవుని పక్షంగా మీకు తెలియపరుస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగా. పరిశుద్ధ గ్రంథము నుండి సంఖ్యాకాండము 3వ అధ్యాయము 1 నుంచి 13 వచనాలు త్వరగా చదివితే దానిలో ఉన్నటువంటి సత్యాన్ని మనం చూద్దాం. చదవగలిగిన వారు త్వరగా. వారు యాజకులు ఉన్నట్లు అతడు వారిని ప్రతిష్ఠించాడు. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవి గోత్రికులను తీసుకుని వచ్చి యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలవబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారము ఎదుట మందిరపు సేవ చేయవలను. తాము కాపాడవలసిన దానిని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారాన్ని ఇశ్రాయేలు కాపాడవలసినంతటిని వారే కాపాడవలను. కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను. వారు ఇశ్రాయేలులో నుండి అతని వంశము చేయబడిన వారు. నీవు అహరోనును అతని కుమారుల వారు తమ యాజక ధర్మం అనుసరించి నడుచుకుందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణ శిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలులలో తొలిచూలు అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలులో నుండి లేవీయుల నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులై నా వారయ్యుందురు. ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇశ్రాయేలులో అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నా వారయ్యుందురు. నేనే యెహోవాను. ప్రియమైనటువంటి దేవుని ఏర్పాటులో జతపని వారైనటువంటి మీకు ఈ దినము దేవుడు ఒక గొప్ప మర్మాన్ని తెలియపరుస్తున్నాడు. సత్య ఏమంటున్నాడంటే, ఈ దినము వారు నా వారై యుద్ధురు. ఈ దినము మీరెవరు?
ఏమంటున్నాడు ఇక్కడ? నేనే యెహోవాను అని సెలవిస్తూ ఏమంటున్నాడంటే మీరు నా వారై యుందురు ఈ దినము నుండి. ఎంత గొప్ప వాక్యం! లేఖనాలు బయలుపరిచిన విధానాన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? వారు నా వారై ఉందురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఏర్పాటులో దేవుని సేవకై అంకితము చేసుకొని సేవ పరిచారం చేసే విధముగా, సేవ అనేది పరిచారం, భారము కలిగినది. అయితే ఇక్కడ దేవునికి ఇష్టమైన సేవకులు ఎవరు? సేవకులు ఎవరు? దేవునికి ఇష్టమైన వారు. అందుకే అంటున్నాడు, ఏమని మాట్లాడుతున్నాడు? వారు నా వారై యుందురు అంటే ఒక ముద్ర వేసి పిలుచుకుంటున్నాడు. ఇక్కడ గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పరిచర్య విధానంలో ఆయన శిష్యులను ఎందుకు అంతగా ప్రభావితం చేసుకుంటూ వారి మీద అంత ప్రేమను చూపించాడు? మాట గమనించాడు. ఎందుకు శిష్యులపై అంత ప్రభావం చూపించాడు? గడిపాడా? ఆయనకు ఎన్నో ఉన్నాయి, కానీ శిష్యులతోనే సమయం ఎక్కువసేపు గడిపాడు. ఎందుకు? వారిని నా వారై ఉన్నారు, మీరు నన్ను పోలి నడుచుకోవాలి అనే ఉద్దేశము కలిగి వారిని శిష్యరికములో శిష్యులు చేయవలసిన క్రమం వారికి నేర్పాలని చెప్పి, నేను ఎలా ఉన్నానో నా శిష్యులు కూడా అలాగే క్రమముగా నడుచుకోవాలి. వారి ప్రవర్తన విషయంలో కానీ, వారు ఎదుగుతున్న విషయాల్లో కానీ, తెలుసుకోవాల్సిన విషయాల్లో కానీ, వారికి జ్ఞానము ఏ విధంగా బోధించాలో దగ్గరుండి నడిపించాడు. అయితే ఇక్కడ గమనించండి, అందుకే అంటాడు, ఏమని రాయబడిన మాటను గమనించండి. యోహాను గారు రాస్తాడు చక్కని మాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనాన్ని బయలుపరచబడిన విధానాన్ని చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 26వ వచనం చదవండి. 26వ వచనం, 17వ అధ్యాయము 26. ఏమా? నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును నేను వారి యందు ఉండునట్లును వారికి ఏ నామము తెలియజేశాను. చూసారా? మీరు చూపించిన ప్రేమను బట్టి నేను కూడా మీకు ఏం చూపిస్తున్నాడు? ప్రేమను చూపిస్తున్నాడు అక్కడ. అందుకే ఆయన ఏం చేస్తున్నాడంటే వారితో గడపడం మొదలు పెట్టాడు. సమయం అంతా వారితోనే, ఇక ఎవరితో లేదు. ఎందుకంటే శిష్యులు నేర్చుకుంటేనే వారు సువార్తకు యోగ్యులవుతారు. నేర్చుకోకుండా మనము సువార్త చెప్పగలమా? చదువుతాం, కానీ దాన్ని అర్థము చేసుకుంటే జ్ఞానము కావాలి. ఆ జ్ఞానం ఎవరిస్తారు? బోధించే బోధకుడు అడుగుతాడు. వినే నీవు వినగలిగినటువంటి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందుకోవాలంటే ఆయనతో మమేకం కావాలి. ఎప్పుడైతే ఆయన మీద ప్రేమ చూపించగలుగుతావో ఆ ప్రేమ నీలో ఫలించి అభివృద్ధి చెందుతుంది. అందుకే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తన పరిచర్య జరిగించుకోవడానికి ఏం చేశాడంటే, ఇక్కడ సంఖ్యాకాండంలో చదువుకున్నాం కదా, అహరోను కుమారులు మరియు లేవీయులను ఎన్నుకున్నాడు. చూడండి, ఈ దినము మీరు కూడా ఆయన ఎన్నుకున్న వారిగా కనబడుచున్నారు. అహరోను కుమారులను లేవీయులను ఎన్నుకున్నాడు. ఎన్నుకొని వారు దేవునికి చెందిన వారుగా కొన్ని ప్రత్యేకతలు కలిగి ఉండాలని ఆశిస్తున్నారు. ఎన్నుకోవడము వేరు, కానీ వారిలో ఒక ప్రత్యేకత కలిగి ఉండాలని, ఉద్దేశపూర్వకంగా వారు జీవించాలని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆ బాధ్యతను నిర్వర్తించిన వారిగా మనం కనపడాలి అని ఎన్నుకున్న అధికారే కావచ్చు, ప్రొఫెసర్లే కావచ్చు, బోధకులే కావచ్చు, ఎవరిమైనా మనం ఒక పనికి నిన్ను నియమించినప్పుడు నేను ఆలోచన చేసేది ఏంటంటే నీవు దానికి సమర్థుడవని నేను ఆలోచన చేసి నిన్ను నియమిస్తాను. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే అహరోను కుమారులను లేవీయులను ఎన్నుకున్నాడు. అయితే వారిని ఒక ప్రత్యేకతలు వారిలో చూడాలని ఆశ కలిగి ఉన్నారు. అందుకే ఇక్కడ వ్రాయబడిన మాట చూస్తే చూడండి, ఎందుకంటే వారు ఆయనతో ఆయన పరిశుద్ధ సన్నిధిలో ఉంటూ సేవను కొనసాగిస్తారనే భావన కలిగి ఉన్నారు. అంతేనా?
ఇప్పుడు మీరు కూడా ఒక ప్రయోజకులుగా 2 సంవత్సరాలు మరి టైం వెచ్చించి, ఎందుకు మరి దేవుని ఏర్పాట్లు మీరు నిర్ణయించబడ్డారు కాబట్టి ఎన్నో పనులు ఉన్నాయి, అన్ని పక్కకు పెట్టి 2 సంవత్సరములు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈరోజు పట్టభద్రులు కావడానికి కారణం ఏంటి? దేవుని ప్రేమ, దేవుని ఏర్పాట్లో దేవుడు చెప్పేదాన్ని మేము లోతుగా తెలుసుకోవాలి. అనుభవంగా ఏదో అందరూ చెప్పొచ్చు, బైబిల్ మనం చదువుతూనే చెప్పాలనేం లేదు, చదవకుండా కూడా చెప్పగలవచ్చు. కానీ చదివితే దాంట్లో ఉన్న మర్మాన్ని మనం ఏం చేస్తాము? బయలుపరిచే అజ్ఞానాన్ని పొందుకుంటాం. చదవకుండా మనం ఏదో ఉట్టి గాలి మాటలు ఉట్టిగా మాట్లాడితే అవి అవుతాయండి. సువార్త చెప్పినప్పుడు విశ్వాసులకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే నువ్వు చదవాలి, అంటే దేవునితో మాట్లాడినప్పుడే దాని అర్థవంతము బయలుపరచబడుతుంది. చూడండి, ఇక్కడ గమనించిన మాట ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, ఒక సత్యం చెప్తున్నాడు. దినం నూతన నిబంధనలో క్రీస్తు రక్తము ద్వారా కడబడిన మనమందరము, ధర్మశాస్త్రం తర్వాత నూతన నిబంధనలోనికి వచ్చినప్పుడు ఆయన రక్తంలో కడగబడిన వారము మనమందరం. ఆషామాష వ్యక్తులం కాదు. ఈరోజు నువ్వు ఇక్కడ ఈ డ్రెస్ వేసుకొని కూర్చున్నావు, ఇంతమంది దైవజనుల మధ్యలో కూర్చున్నావు అంటే ఆషామాష వ్యక్తివి కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? మనమందరము ఆయనకు చెందిన వారము. ఆయనకు చెందిన వారం అయితేనే మనం ఇక్కడ కూర్చోగలుగుతాం కదా? కూర్చోగలుగుతామా? ఆయనకు చెందని వారం అయితే మనం కూర్చోము. లోకానుసారమైన జీవితంతో జీవించినట్లయితే మనం ఇక్కడ ఒక 10 నిమిషాలు కూడా కూర్చోలేము. ఆయన వారముగా మనం గుర్తింపు పొందినాము కాబట్టే మనం ఈరోజు ధైర్యము కలిగి నిలబడగలుగుతున్నాం. అవునా? అయితే ఒక సత్యాన్ని చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మ వరములను ఎరిగిన వారమై ఆయన పరిచర్య చేయుటకు పిలువబడిన వారమే కదా. పరిశుద్ధ వరం పొందుకొని ఆయన పరిచర్యకు పిలువబడిన వారి జాబితాలో మనము ఉన్నాము. మీరు అనగా 3 ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంపిక చేయబడ్డారు. మీకు దేవుని బిడ్డలుగా, దేవుని మరి పరిచారకులుగా సేవా పరిచర్యలో ముందుకు రావాలి అనగా మీకు ఒక గుర్తింపు ఉంటేనే యాజకమైనటువంటి యాజకునిగా, నీకు యాజకురాలిగా ఒక గుర్తింపు దేవుడు ఈ దినము మరి సేవకుల ద్వారా ఇవ్వబోతున్నారు. ముందుగా దేవుని అనుమతి పొందుకున్నారు, తదుపరి కాలేజీని మీరు చూస్ చేసుకున్నారు కాబట్టి ఈరోజు దేవుడు మిమ్మల్ని ఎంపిక చేశాడు. అయితే ఇక్కడ దేవునికి చెందిన వారికి ఉండే విశిష్టత, దేవుని సేవలో మనము నిర్ధారణ కలిగి ముందుకు వచ్చినప్పుడు మనకు కొన్ని నియమ నిబంధనలు ఉంటాయా? కండిషన్స్ అప్లై అని ఉంటుంది. అప్లికేషన్ మనం ఫిలప్ చేసేటప్పుడు ఏం చేస్తాం? మన బయోడేటా రాస్తాము, కింద ఏమవుతుంది? కండిషన్స్ అప్లై. ఒక 4-5 పెడతాడు, వాటిల్లో 3 ఉన్నా పర్లేదు, 2 ఉన్నా పర్లేదు అంటాడు. మన దేవుడు కొన్ని మాటలు మనం గుర్తు చేస్తున్నాడు. చూద్దాం, మన లేఖనాలను చదువుకున్న లేఖనాలనే కొన్ని బయలుపరుస్తున్నాడు. చూద్దాం. ఇక్కడ గమనించినట్లయితే సంఖ్యాకాండం 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. 3వ అధ్యాయానికి వెళ్దాం. చూడండి, 3వ వచనం చదువు. చూడండి ఏమని రాయబడింది ఇక్కడ? ఇవి అభిషేకము నొంది యాజకులైన అహరోను కుమారుల పేర్లు. అభిషేకము నొందిన వారిగా గుర్తింపు చేస్తారు. ఇక్కడ గమనిస్తే వారు ప్రత్యేకముగా ఉంటారు. అభిషేకం పొందిన వారు ఎలా ఉంటారు? ప్రత్యేకింపబడిన వారుగా ఉంటారు. అయితే వారు అభిషేకము నొందిన వారే అని గుర్తు చేస్తున్నారు. ఇక్కడ గమనిస్తే చూడండి, నిర్గమకాండంలోనికి వెళ్దాం. 28వ అధ్యాయం 1వ వచనం చదవండి. నిర్గమకాండము 28వ అధ్యాయం 1వ వచనాన్ని చూడండి. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇజ్రాయెల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. ఏమని సెలవిస్తున్నాడు మోషేకు? నా యొద్దకు పిలిపింపు. ఎంత గొప్ప మాటలు చూడండి. 40-41 వచనం చూద్దాం అదే అధ్యాయంలో. చూడండి, అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను, వారికి 28వ అధ్యాయం 40-41 వచనం చూడండి.
అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను, వారికి దట్టీలు చేయవలెను, వారికి అలంకారమును ఘనతయు కలుగునట్టు కుల్లాయిలను వారికి చేయవలేను. నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలను, వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలేను. ఈ దినము నువ్వు వేసుకున్న డ్రెస్ కూడా ఒక నియమం. ఏమని రాయబడింది ఇక్కడ? చదవండి అది. అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలను, వారికి తట్టీలు చేయవలేను, వారికి అలంకారము ఘనతయు కలుగునట్టు కుల్లాయిలను వారికి. పెట్టుకున్న టోపీ కానుంచి మొదలు నువ్వు వేసుకున్న నిలువటానికి వరకు కూడా అది అలంకారం, అనగా పరిశుద్ధతకు ఏంటిదండి? సాదృశ్యం. అంటే నీవు ఈరోజు ఆయన బిడ్డగా, ఆయన యాజకునిగా, అంటే ఆయన పరిచర్య విధానంలో ఒక భాగముగా గుర్తింపు పొందుకున్న వ్యక్తురాలు. అందుకే ఇక్కడ చూడండి, నీవును నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని. ఎందుకు రాగానే మరి ప్రొఫెసర్ గారు ధనధన మీకు అన్ని డ్రెస్సులు వేశారు అంటే ఒక ప్రత్యేకమైన వారుగా ఈ దినం కనపడాలి. అంటే ఇక్కడ నుంచి మొదలుగా నువ్వు వెళ్తున్న సమాజంలో, నువ్వు వెళ్తున్న సుదీర్ఘ ప్రయాణంలో నీకు ఒక గుర్తింపు, యాజకుడు యాజకురాలు, సేవకుడు సేవకురాలు అనే ఒక గుర్తింపు. ఆ గుర్తింపు ఏదో నేను సేవకుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఏర్పాటు చేసుకుంటే వచ్చినది కాదు. ఇది దేవుని అనుమతి, దేవుని అనుగ్రహము, దేవుని నిర్ణయం ఉంటేనే ఈ దినము, ఈ క్షణము నీవు ఆయన వారుగా నియమితులయ్యావు. ప్రియమైన తోటి పని వాళ్ళ గమనించండి, వాటిని తొలగింపవలను, వారు నా యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధ. ఈరోజు మీకు అభిషేకము చేసి ప్రతిష్ఠించి ఏం చేయాలంట? పరిశుద్ధపరిచే క్రమములో మేము ఇక్కడ కూడి ఉన్నాము. మొదటిగా మేము పొందుకున్న ఆ పరిశుద్ధత, అభిషేకము మీ మీదికి ట్రాన్స్ఫర్ అవును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మీరు ఎలా ఉండాలంటే ప్రత్యేకముగా ఉండాలి. అదే 13వ వచనం చూడండి, సంఖ్యాకాండము 3:13. సంఖ్యాకాండము 3:13 వ్రాయబడిన మాట చూడండి, ఎంత చక్కగా ఈ దేవుడు బయలుపరుస్తున్నాడో చూడండి. 3:13 ఐగుప్తు దేశములో నేను ప్రతి చూలును సంహరించిన నాడు మనుషులు తొలిచూలునేమి పశువుల తొలిచూలునేమి ఇజ్రాయెల్లో అన్నిటిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఈ దినము ఆయన కొరకు మిమ్మల్ని ప్రతిష్ఠించుకున్నాడు. ఈవెన్ మీరు అందరము ఆయన కొరకు ప్రతిష్ఠించుకున్న వారిమే. ఆషామాష వ్యక్తులం కాదు. ఏదో అయిపోయింది 2 years నాకు సర్టిఫికేట్ చేయండి, ఆర్డినేషన్ చేయండి, ఇక నేను పొలం ఇచ్చాడు నా గట్టి మీద చేయి వేసినా చూడకూడదు. ఒక్కసారి చెయ్యి వేసావా దున్నుకుంటూనే పోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా కుటుంబంలో వస్తాయి. మొదటిగా ఎక్కడొస్తాయి? నీ కుటుంబంలోనే వస్తాయి. నిలబడాలి. రైతుకు బాగా అనుభవం. దున్నేప్పుడు వెనక ముందు చూస్తాడా? ముందుదే పని. ఈరోజు మీ పని కూడా అదే. అందుకే ఇక్కడ రాయబడిన మాట, నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని వారు నా వారై యుందురు. ఈ దినము ఆయన వారుగా మీరు ఏం చేశారంటే గుర్తింపు పొందుకొని ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. ఇక్కడ గమనిస్తే అదే 3వ అధ్యాయం 44వ వచనం చూస్తే, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చాడు, నీవు ఇశ్రాయేలులో తొలిచూలైనను ప్రతి వానికి మారుగా లేవీలను, వారి పశువులకు ప్రతిగా లేవీలను పశువులను తీసుకొనుము. లేవీలు నా వారయుందురు, నేనే యెహోవా. ఎక్కడికి వచ్చినా వారు నా వారయుందురు అంటే ప్రత్యేకింపబడిన వారు. 8వ అధ్యాయంకి వెళ్దాం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూడండి. 14-15 అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీలను ఏర్పరచవలెను. చూడండి చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? అట్లు నీవు ఇశ్రాయేలులో నుండి లేవీలను ఏర్పరచవలెను, లేవీలు నా వారయుందురు. తరువాత నీవు వారిని పవిత్రపరిచి
ప్రతిష్టార్పణంగా వారిని అర్పించినప్పుడు లేవీయులు ప్రత్యక్షపు గుడారంలో సేవ చేయటకి లోపలికి వెళ్ళవచ్చును. మీరు ప్రతిష్ఠించబడినప్పుడే మందిరంలో అడుగు పెట్టాలి. ఆషమాష కాదు. పుల్పెట్టును అభిషేకం పొందినప్పుడే దానిని నిలబడి బోధించగల సమర్థుడు. ఈ దినం ఏదో ఇక నిలబడి మాట్లాడుతున్నామంటే కాదు, ప్రతిష్ఠించబడాలి. ఆయన బిడ్డగా, ఆయన నావార ఎందురనే మాటకు నువ్వు కట్టుబడి జీవించాలి అంటే నువ్వేం చేయాలి? ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. మొదటిగా అభిషేకము నొందిన, ప్రతిష్ఠించబడినావు కాబట్టి నువ్వేం చేయాలి? ఒక ప్రత్యేకత నీలో ఈ దినం నుంచి కనపడాలి. ఇంకొకటి చూద్దాం. అదే సంఖ్యాకాండం 3వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. 7-8 వచనాలు. వారు ప్రత్యక్షపు గుడారం ఎదుట మందిరపు సేవ చేయవలెను. ప్రత్యేకంగా ఉండిన వారు ఏం చేయాలి? ఏదో నువ్వు గుర్తింపు పొంది ఏం చేస్తావు? ఖాళీ కూర్చుంటావా? ఏం చేయాలంట? మందిరపు సేవ చేయాలి. నేను సేవకుని అని చెప్పి నువ్వు అజమాయిషి చేయడం కాదు. ప్రతి పని ముందు మొదటిగా సేవకుడు చేస్తే మిగతా వారు నిన్ను పోలి అనుసరిస్తారు. అంతేగాని సేవకుడు కూర్చొని అందరికీ చెప్తే అది క్రమము కాదు. నేను యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారండి? సేవ చేయించుకోవడానికి వచ్చాడా? పరిచారము. అది గుర్తుపెట్టు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించండి. మందిరపు సేవ చేయుటకు చూడండి, ఇక్కడ మందిరపు సేవ చేయవలేను, తాము కాపాడవలసిన దాన్ని, సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు. నువ్వు కాపాడవలసింది ఏంటో తెలుసా? దేవుని నియమం. ప్రత్యేకత నీలో నుండి పోగొట్టుకొనకూడదు. నీలో ఉన్న ప్రత్యేకత ఇతరులకు కనపడాలి. నీ ప్రవర్తన, నువ్వు నడుస్తున్న విధానం, నీ మాటల ఉచ్చారణ ఎలా ఉండాలి? ఒక ప్రత్యేకత నీలో నుండి పోగొట్టుకోకుండా చూసుకోవాలి. మరలా అంటాడు, చదువు 8వ అధ్యాయం 8వ వచనం. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ. అంటే ఏంటిది? ఉపకరణములు, నియమములు ఏమున్నాయి? ఏంటంటే సమాధానము, సంతోషము, ప్రేమ, వీటిని మనం ఏం చేయాలి? మనలోనే ఉంచుకోకూడదు. ఇతరుల మీద అవి మనం చూపించే ఆ మందిరానికి సంబంధించి నీవు ఒక విశ్వాసికి బోధించే క్రమంలో ఏవైతే బోధిస్తావో ఆయన ఏం చేయాలి? మనము నిన్ను వలె నీ పొరుగాన్ని, ఇంకా ఆయన చూపించిన ప్రేమ, మరి శిష్యులకు ప్రేమ ఎట్లా చూపించాడో ఆ విధంగా నీవు కూడా సమాజంలో ప్రేమ చూపించాలి. రెండవది ఏంటంటే వారు బాధ్యతగా ఉండాలి. మొదటిగా ప్రత్యేకింపబడిన వారుగా ఉండాలి. రెండవది ఏం చేయాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఏ బాధ్యత? మందిరంలో సేవ చేయాలి. సమాజంలో ఒక గుర్తింపు పొందుకున్న నీవు నీ ప్రవర్తన విషయంలో ఎక్కడ కూడా అది పోగొట్టుకోకుండా జీవించాలి. వింటున్నారా ముగ్గురు? బాగా గమనించండి. అయితే దేవునికి చెందిన వారికి నిర్దిష్టమైన బాధ్యతలు ఉంటాయి కదా. ఇప్పుడు ఆయనకు చెందిన వారు అంటే మనకు ఒక అందరి బాధ్యత వేరు, మన బాధ్యత ఎక్కువ అవుతుంది. ఆ ఎక్కువ క్రమంలో ఏం చేయాలి? నీ ప్రత్యేకతను కోల్పోవద్దు, మరలా నీ బాధ్యతను కోల్పోవద్దు. మూడవదిగా చూద్దాం 8వ వచనానికి. 8వ వచనంలో రాయబడిన మాట చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ. అంటే నీకు ఇచ్చిన ఆధిక్యతలు ఏవైతే నీలో ఉన్న క్వాలిటీస్, నీలో కోపము, ద్వేషము, అసూయ, మత్సరము, విభేదాలు, ఇవన్నిటిని పక్కకు పెట్టాలి. ఆయన చూపించినటువంటి ప్రేమ, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. మనం ఏం చేయాలి? ఆయన మార్గంలో నడిపించే క్రమంలో ఉండాలి, ఆయన జీవంలో, ఆయన సత్యంలో. మరి అంతేగాని నీకు అనుసరించినట్టుగా నువ్వు నడిపించకూడదు. నిర్దిష్టమైనటువంటి నియమాలు పాటించాలి. ఏదో ఆశమాషగా నేను సేవకునైనాను, నా నోటికి వచ్చిందల్లా మాట్లాడి వారిని బాధ పెట్టకూడదు. ఆయన చెప్పినది చెప్పినట్టుగా మనము చేయడము. ఏమని రాయబడింది ఇక్కడ? మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్ష గుడారం యొక్క ఉపకరణాలన్నింటినీ ఇజ్రాయేలు కాపాడవలసిన అంతటిని వారే. నువ్వు కాపాడవలసింది సమాజంలో నశించిపోతున్న ఆత్మను వెతికి రక్షించే పనిలో నీవు ఉండాలి. అంతే చెప్పుకోవడం కాదు, ప్రత్యేకత ఉండి
బాధ్యత వహించి ఆధిక్యత కలిగి ఉండాలి. ఈ 3 నియమాలు నీ జీవితంలో ఉండాలి. ప్రియమైన మరి దేవుని సేవకులుగా పిలువబడ్డ మీకు ఇక్కడ గమనిస్తే అహరోను కుమారులు లేవీలను నియంత్రించే ఆధిక్యత కలిగి ఉన్నారు. వాళ్ళు ఆ విధంగా మీరు ఉందురుగాక. వారు ఏ విధంగా నియంత్రణ కలిగి వారు దేవుని దగ్గర అభిషేకం పొందుకొని ప్రతిష్ఠించబడి ఆధిక్యత కలిగి బాధ్యత కలిగి ప్రత్యేకింపబడిన వారిగా పిలువబడ్డారు, ఆ విధంగా ఈ దినం నుంచి మీరు పిలువబడుదురుగాక. ప్రియమైన దేవుని శిక్షణ పొందుకున్న బిడ్డలారా, అయితే ఈ శిక్షణలో ఒక భాగం 4వది చూద్దాం. 4వ వచనం చదవండి. 3:4 నాదాబు, సంఖ్యాకాండం 3వ అధ్యాయం 4వ వచనం. అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని సమర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయి వారికి కుమారులు కలగలేదు కనుక ఎలియాజరు ఈతామారు తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ. బాగా గమనించండి, ఇక్కడ ఏంటిది? ఇది కష్టతరమైన మాట కనపడుతుంది. ఏంటది? వారు శిక్షణలో ఉంటారు. బాధ్యత తీసుకున్నవారు, ప్రత్యేకత పొందినవారు, ఆధిక్యత కలిగిన వారు ఎలా ఉండాలంటే శిక్షణలో ఉండాలి. ఎప్పుడు మేము పొందుకున్నాం, 2 సంవత్సరాల శిక్షణ అయిపోయింది, మేము క్రమశిక్షణలోకి వచ్చేసామనుకుంటున్నామేమో. నువ్వెప్పుడు నిత్యము స్టూడెంట్వే, దేవుని దగ్గర నేర్చుకున్న వారిగానే ఉండాలి. అంటే అర్థం ఏంటిది? ఆయన ఆజ్ఞకు మనము లోబడిన వారికే ఉండాలి. వారు ఆజ్ఞకు లోబడలే. వారు ఏం చేశారు? అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్నిని సమర్పించినందున వారు అనగా ఇక్కడ గమనించండి. 10వ అధ్యాయంలోకి వెళ్దాం. లేవికాండము 10వ అధ్యాయం. లేవికాండము 10వ అధ్యాయంలోకి వెళ్ళండి. 1-2 వచనాలు చదవండి. చూడండి ఏమని రాయబడిందమ్మా? 10వ అధ్యాయము కాదమ్మా, లేవికాండము 10వ అధ్యాయము. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక హల్లెలూయా. దేవుడు చెప్పిన క్రమము నీవు ప్రత్యేకంగా ఉండాలి. నీవు ఏం చేయాలి? బాధ్యతగా ఉండాలి. నీవు ఆధిక్యత కలిగి ఉండాలి. నీవు క్రమశిక్షణలో ఉండాలని ఈ 4 చెప్పినప్పుడు వాటిని పక్కకు పెట్టి నీ సొంత ఆలోచనతో వెళ్ళి దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా చేస్తే ఏమవుతుంది? ఏమైపోతుంది? అక్కడ అర్హులుగా కోల్పోయారు. ఇక్కడ అదే జరిగింది. ఏమని మాట్లాడుతున్నాడు? అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ ధూపార్తులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక దేవుడు చెప్పిన మాటను కాకుండా నీ సొంత కల్పితంతో, నీ సొంత ఆలోచనతో, నీ సొంత జ్ఞానంతో వెళ్ళావా? ఏమవుతుంది? త్రోవ తప్పిన వారిగా అయిపోతావు. జాగ్రత్త. ఆయన చెప్పినది చెప్పినట్టుగా, నీ సొంత ఆలోచన కాదు, ఆయన ఇచ్చే జ్ఞానముతో, ఆయన ఇచ్చే ఆలోచనతో, ఆయన ఇచ్చే ప్రతిదీ పొందుకోవాలి. మొదటిగా ఆయనతో మాట్లాడాలి. ఏదో మనకు అన్ని తెలుసని చెప్పి బోధించడం కాదు, బోధించే క్రమంలో కూడా నువ్వేం చేయాలి? జ్ఞానముతో బోధించాలి. అప్పుడే నా గొర్రెలు నా స్వరం వినను, నీ గొర్రెలు నీ స్వరం, అంటే సంఘాన్ని కాపాడుకునే క్రమం వస్తుంది. లేదనుకో సంఘము విచ్ఛిన్నం అవుతుంది. అందుకే అక్కడ ఏమైపోయింది? దేవుడు చెప్పిన దానికి వారు సొంత అంటే వేరొక అగ్నిని పెట్టారు. ఇక్కడ మర్మం లోతుగా ఉంటుంది, కానీ మనకు ముందు మీరు చదువుకుంటే అర్థమవుతుంది. ఇక్కడ గమనిస్తే చూడండి, వారు ఏం చేశారట? దేవునికి చెందిన వారు దేవుని శిక్షణలో, క్రమశిక్షణలో ఉండాలన్నా మనకు దేవునికి చెందిన వారిని శిక్షణ క్రమశిక్షణలో ఉండాలి. ఎప్పుడు కూడా మన క్రమశిక్షణే సంఘాన్ని ముందుకు తీసుకెళ్తుంది, సమాజాన్ని ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇక్కడ గమనిస్తే దేవునికి చెందిన వాడిగా లోకం నుండి వేరై ప్రత్యేకంగా బాధ్యతలో మెలగాలి. లోకంలో ఉన్న మనము లోకంతో నడవాలి, కానీ ఏం చేయాలి? లోకంతో జీవించాలి.